హలో అండి. వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నేను మీకు అందరూ తినడానికి ఎంతో ఇష్టపడే, చేయడానికి కష్టపడే ఒక పల్లెటూరు జ్ఞాపకాన్ని చేసి చూపిస్తాను. అరిసెలు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది మన ఊరే కదా! అలా అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను చూపించే ఈ స్టైల్‌లో అరిసెలు చేయడానికి తడిపిండి అవసరం లేదు. పాకం పట్టాల్సిన పని అంతకంటే లేదు. సో, సిటీస్‌లో ఉండేవాళ్ళు, ఈ పిండి మిల్లులు అవి అందుబాటులో లేని వాళ్ళకి ఈ స్టైల్ పర్ఫెక్ట్. ఇన్‌స్టంట్‌గా అరిసెలు చేసుకొని ఇంట్లో అందరూ కూర్చొని తిని హ్యాపీ ఫీల్ అయిపోవచ్చు. అండ్ నేనైతే ఇక్కడ ప్యూర్ ఘీతో చేస్తున్నాను. నెయ్యితో చేసే అరిసెలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నెల్లూరులో మాత్రం ఈ నేతరిసెలు చాలా ఫేమస్. ఇప్పుడు ఆ ఫేమస్ అరిసెల్ని ఇన్‌స్టంట్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్ తురిమిన బెల్లం వేసుకోండి. అదే కప్పుతో 1½ కప్పులు వాటర్ పోసి ఆ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా స్పూన్‌తో కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరిప్పుడు ఏ కప్ అయితే తీసుకున్నారో ఆ కప్పు మెజర్‌తోనే మనం పిండి కూడా వేసుకోవాలి. చూడండి మన బెల్లం అంతా కూడా కరిగిపోయింది కదా! ఇప్పుడు మనం అరిసెలు పిండి కలుపుకోవడానికి ఇంకొక ప్యాన్‌ని తీసుకొని, ఆ ప్యాన్‌లోకి కరిగించిన బెల్లం వాటర్‌ని వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమన్నా నలకలు అవి గాని ఉంటే ఇక్కడ ఫిల్టర్ అయిపోతాయి. చూడండి చక్కగా ఫిల్టర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పిండ్లు రెడీ చేసుకుందాం. ఇందులోకి మనం ఒక కప్పు బియ్యపు పిండి, అరకప్పు గోధుమ పిండి వేయబోతున్నాం. చూడండి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్ వాడాలి. ఒక కప్పు పొడి బియ్యపు పిండి అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి. గోధుమ పిండి ఎందుకు వాడుతున్నామంటే, మనం ఇక్కడ బియ్యపు పిండి పొడిది వాడుతున్నాం కాబట్టి, ఓన్లీ బియ్యపు పిండితో చేస్తే అరిసెలు గట్టిగా వస్తాయి. అందుకని గోధుమ పిండి వాడుతున్నాం. ఇప్పుడు ఈ 2 పిండిల్ని ఇలా స్పూన్‌తో బాగా కలిపేసుకొని, మరుగుతున్న మన బెల్లం వాటర్‌లోకి వేసేసుకోవడమే. చూడండి బాగా కలిసిపోయేలాగా స్పూన్‌తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడిక్కడ మనం ఇందాక స్టవ్ ఆన్ చేసి, మన బెల్లం వాటర్ మరుగుతూ ఉన్నాయి కదా! అందులోకి ఈ కలుపుకున్న పిండి వేసి, పిండంతా బాగా కలిసేలాగా ఒక ముద్దగా వచ్చే వరకు కలుపుకోవాలి. స్టవ్‌ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకోండి. చూడండి. ఇప్పుడు ఈ పిండంతా కూడా ఒక ముద్ద టెక్స్చర్ వచ్చేంత వరకు మనం కలపాలి. సో, దగ్గరుండి మీడియం ఫ్లేమ్‌లో జాగ్రత్తగా కలుపుకోండి. ఈ పిండి కలవడానికి పెద్ద ఎక్కువ టైం ఏమి పట్టదు గానీ, ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి అంటే, ఒక ముద్ద ఫార్మ్ అయినప్పుడు. ఇది కలుపుతూ ఉండగా, ఒక 2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఈ నెయ్యి యాడ్ చేయడం వల్ల మన పిండి చానా స్మూత్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్‌తో వస్తుంది. మనకు అరిసెలు చేయడానికి అలాంటి కన్సిస్టెన్సీలోకి పిండి రావాలి. సో, ఇప్పుడు నెయ్యి వేసాం కదా! ఇంకా కింద ఏమన్నా పిండి అంటుకున్నా కూడా అది కూడా చక్కగా కలిసిపోతుంది. అండ్ కొంతమంది అరిసెల్లో ఇలాయచీ పౌడర్ ఏస్తారు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఎందుకంటే ఆ ఫ్లేవర్ డామినేట్ అవుతుంది కొంచెం అరిసెల్లోకి. ఎలాంటి ఫ్లేవర్ డామినేట్ అవ్వకుండా ఆ అరిసె ఫ్లేవర్ నోటికి తగులుతూ ఉంటే బావుంటుంది. సో, ఇంక ఇందులో డామినేటింగ్ ఇంగ్రీడియెంట్స్ వేయట్లేదు. మీకిష్టమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు మన పిండి తయారైపోయింది. చూడండి ఒక ముద్ద ఫార్మ్ అయ్యే టెక్స్చర్‌లోకొచ్చేసింది కదా! ఇప్పుడు మనం మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మూత పెట్టుకునే ముందు ఇంకొక్కసారి ఒక స్పూన్ నెయ్యి వేసి అప్పుడు మూత పెట్టుకోండి. ఈ నెయ్య ఫ్లేవర్ అనేది అరిసెలకి చానా చానా బావుంటుంది. చూడండి. మూత తీసిన తర్వాత ఇప్పుడు మనం చెయ్యి పెట్టగలిగే అంత వేడుంటుంది. ఇప్పుడు మళ్ళొకసారి బాగా పిండిని చేత్తో కలుపుకోండి. పిండి సాఫ్ట్‌గా ఉంటేనే మన అరిసెలు బాగా వచ్చి చక్కగా పొంగుతాయి. ఇప్పుడు మన అరిసెల పిండిలోకి కొన్ని గసగసాలు వేసుకోవాలి. ఈ గసగసాలు అరిసెని బైట్ చేసేటప్పుడు పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ గసాలన్నీ కూడా పిండితో బాగా కలిసే అంతటి వరకు చేత్తో ఇలా కలుపుకోండి. ఒకవేళ గాని మీకు పిండి గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం చేతిని వాటర్‌తో తడి చేసుకొని కలుపుకోండి. మీరు గాని ఇవే కొలతలు వాడితే పిండి అస్సలు గట్టి పడదు. 1½ కప్పులు వాటరేసాము. 1½ కప్పులు పిండి తీసుకున్నాం. ఇవే క్వాంటిటీ తీసుకుంటే ఖచ్చితంగా గట్టిపడదు. ఒకవేళ మీరింకా పిండిని ఎక్కువ సేపు గాని స్టవ్ మీద ఉంచి గట్టిపడినట్టయితే మాత్రం కొంచెం చేతిని వాటర్‌తో తడుపుకొని పిండి కలుపుకోండి. చూడండి మన గసగసాలు కూడా చక్కగా పిండిలో కలిసిపోయాయి కదా! ఇప్పుడు
అరిసెలు చేయడానికి ఒక పేపర్‌ని రెడీ చేసి ఉంచుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా మూత పెట్టుకొని ఉంచుకోండి. పక్కన ఇంకొక ప్యాన్‌లో నెయ్యి పోసుకోండి. ఈ నెయ్య ఇక్కడ కాగుతూ ఉండగా ఒక ప్లాస్టిక్ పేపర్‌ని కట్ చేసుకొని ఉంచుకోండి అరిసెలు ఒత్తుకోవడానికి. నేనైతే ఇక్కడ అచ్చం నెయ్యితోనే చేస్తున్నాను. ఒకవేళ మీరు సగం నెయ్య, సగం నూనె కలిపి కూడా చేసుకోవచ్చు. ఒక చిన్న ముద్దని ఇలా తీసుకొని రౌండ్‌గా చేసుకొని, దాన్ని మనం రెడీ చేసి ఉంచుకున్న ఆయిల్ కవర్ మీద పెట్టి, చేతిని నెయ్యితో గాని, నూనెతో గాని తడుపుకొని ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఈ మాత్రం సైజ్ అయితే మన అరిసెకి కరెక్ట్‌గా ఉంటుంది. ఈ పేపర్‌ని కొంచెం నెయ్యితో గ్రీజ్ చేసుకోండి. ఇలా చేతికి నెయ్యి తడుపుకుంటూ మరీ పలచగాను కాకుండా, మరీ మందంగాను కాకుండా ఇలా ఈ సైజులో అరిసెని ఒత్తుకోవాలి. మీకు గాని అందుబాటులో ఉంటే అరిటాకైనా వేసుకొని, అరిటాకు మీద కూడా ఒత్తుకోవచ్చు. చూడండి. ఈ సైజులో అరిసెని ఒత్తుకొని వేడి వేడిగా కాగే నెయ్యిలోకి వేసేసుకోవడమే. ఇవి నూనె కాంబినేషన్‌తో చెయ్యొచ్చు గానీ, అచ్చం నెయ్యితో చేస్తే ఆ టేస్టే వేరు. అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. చూడండి మన నెయ్యి కూడా మరిగిపోయింది కదా! అందులోకి జాగ్రత్తగా అరిసెని వేయాలి. వేసిన వెంటనే గరిటెతో అస్సలు కదపకండి. కొంచెం ఆ బుడగలు అలా సెటిల్ అవుతున్నాయి అన్న స్టేజ్‌లో గరిటె పెట్టి వేడి వేడి నూనెని అరిసె మీదకి గాని పోస్తూ ఉంటే అరిసె చక్కగా పొంగుతుంది. చూడండి. వేడి వేడి నూనెని ఇలా అరిసె మీదకి పోస్తూ ఉంటే, అరిసె పొంగడం స్టార్ట్ అవుతుంది. అలా పొంగింది అంటే, మీ పిండి కరెక్ట్‌గా ఉన్నట్టు, మీ అరిసెలు సూపర్ డూపర్ సక్సెస్ అయినట్టు. చూసారా? మెల్లమెల్లగా అరిసె ఎలా పొంగుతుందో? వావ్! బావుంది కదూ! ఇలా అన్ని అరిసెలు చేసుకోవడమే. అండ్ ఇలా పొంగిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని అరిసెలని కాల్చుకోవాలి. ఒకవేళ మీ అరిసెకి పగుళ్ళొచ్చాయి అంటే, మీ పిండి సరిగ్గా లేదు అని లెక్క. సో, అరిసెల పిండి నేను చెప్పిన కొలతల్లోనే వేయండి. ఏమాత్రం కొలతలు మార్చొద్దు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ఇంకొక మూత పెట్టుకొని గట్టిగా ఎక్సెస్ ఆయిల్‌ని ప్రెస్ చేసి తీసేయాలి. ఈ ప్రాసెస్ అనేది వెంటనే జరగాలి. అంటే అరిసె వేసి ఇంకొక 5 నిమిషాల తర్వాత ఒత్తుకుందాం అంటే కుదరదు. అరిసె వేడి వేడిగా ఉన్నప్పుడే ఒత్తి ఇలా వేరే ప్లేట్‌లోకి ఆరబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గాని అరిసెలొత్తే చెక్కలు గాని ఉంటే ఇంకా మీ పని సులువైపోయినట్టే. కానీ అవి లేకపోతే ఇదొక మంచి ఆల్టర్‌నేటివ్. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పిండంతా కూడా ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని అరిసెలని ఏ విధంగా అయితే చూపిచ్చానో అలాగే ఒత్తుకోవాలి. పిండిని ఎప్పుడు కూడా మూత తీసి వదిలేయకండి. ఎప్పటికప్పుడు మీరు ముద్ద తీసుకోగానే మళ్ళీ ఆ పిండిని కవర్ చేసేసుకోండి. లేదంటే పిండి గట్టిపడిపోతుంది. మనకి అరిసెలు సరిగ్గా రావు. ఈ టిప్స్ అన్నిట్లిని గాని ఫాలో అయ్యి మీరు అరిసెలు చేశారంటే మీరివి మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. వీటి గురించి ఇంకొక టిప్ అండి. ఇన్‌స్టంట్‌గా ఎలా అయితే చేసుకుంటున్నామో అలాగే ఇన్‌స్టంట్‌గా తినేయండి. వీటిలిని ఎక్కువ రోజులు నిలవ ఉంచడానికి ట్రై చేయొద్దు. ఓకేనా? ఇప్పుడు ప్లెయిన్ అరిసెలు చూసాం కదా! ఇప్పుడలాగే కొన్ని నువ్వులతో చేసే అరిసెలు కూడా చూద్దాం. ఏం లేదు. ఒక కప్‌లో కొన్ని నువ్వులు తీసుకొని, మన పిండి ముద్దని ఆ నువ్వులకి అలా అద్ది, మళ్ళీ ప్రెస్ చేసుకోవడమే. చూడండి. జస్ట్ ప్రాసెస్ అంతా సేమ్. అలా అద్దిన నువ్వుల అరిసెని నెయ్యిలో కాల్చుకోవడమే. ఒకవేళ మరీ ఇలా పొగలొస్తున్నాయి అనిపిస్తే కొంచెం ఫ్లేమ్‌ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇలా నువ్వులు గాని ఏమన్నా కొంచెం బయటికి విడితే వాటిలిని గరిటెతో తీసేయండి కూడా. ఎందుకంటే అవి మాడిపోయి అంత బావుండవు నూనెలో. అండ్ ప్రాసెస్ అంతా సేమే. మళ్ళీ చూడండి అలా కొంచెం మరిగిన నూనెని అరిసెపై పోస్తూ ఉంటే అరిసె గ్రాడ్యుయల్‌గా పొంగుతుంది. అండ్ రెండో వైపు తిప్పి కాల్చుకోవాలి. కొంతమందికి నువ్వుల అరిసెలు ఇష్టం. కొంతమందికి ప్లెయిన్ అరిసెలు ఇష్టం. మీ ఇష్టానికి తగ్గట్టుగా చేసుకోండి. చూసారు కదా! ఈ అరిసెలు ఇంత ఈజీగా చేసుకోవచ్చా? అది కూడా తడిపిండి లేకుండా అని అనిపిస్తుంది కదూ! ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ట్రై చేసి మీకెలా కుదిరాయో చెప్పండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా, ఎక్కడైనా గాని మీరు స్ట్రక్ అయినా కమెంట్ బాక్స్‌లో నన్నడగొచ్చు. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. ఒకసారి మనం అరిసెలు ప్రెస్ చేసుకున్న గిన్నెని చూడండి. అందులో నెయ్యంతా కింద కలెక్ట్ అవుతూ ఉంది గ్రాడ్యుయల్‌గా. చూడండి. ఇలా ప్రెస్ చేయగానే నెయ్యంతా కూడా ఆ కిందున్న మెయిన్ గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇదిగో. మళ్ళీ ఈ నెయ్యిని కూడా వేస్ట్ చేయక్కర్లేదు. మనం
అరిసెలు కాల్చుకునే అదే బాండల్లోకి వేసేసుకోవచ్చు. చూడండి. ప్రతి అరిస మన పిండి కన్సిస్టెన్సీ గాని కరెక్ట్‌గా ఉంటే ప్రతి అరిసె పొంగి తీరుతుందంతే. ఒకవేళ పిండి కొంచెం పలచగా ఉంటే పొడి బియ్యపు పిండి కలుపుకోండి. ఒకవేళ మరీ గట్టిగా అయిపోతే చేతిని వాటర్‌తో తడిపి పిండిని ముద్ద చేసుకోండి. అంతే. ఈ టిప్స్‌ని ఫాలో అవుతూ ఇవే కొలతలతో అరిసెలు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీది గాని పెద్ద ఫ్యామిలీ అయితే క్వాంటిటీని డబుల్ చేసుకోండి. ఇక్కడ 1:30 కప్పుల పిండికి నాకు దగ్గర దగ్గర 25 అరిసెలొచ్చాయి. రుచి చూస్తూనే ఒక 2, 3 తినేసినట్టున్నారండి. అందుకే నాకు సరైన కొలత తెలియలేదు. 23-25 వరకు వచ్చాయి. ఈ అరిసెలని ఎక్కువ రోజులు నిలవుంచుకొని మాత్రం తినకండి. ఒకవేళ నిలవ ఉన్నా కూడా బానే ఉంటాయి. తినే ముందు జస్ట్ దోస పాన్ మీద అరిసెను వేసుకొని, కొంచెం సిమ్‌లో దాన్ని చక్కగా కాల్చుకుని తర్వాత తినండి. అలా తిన్నా కూడా చానా చానా టేస్టీగా ఉంటాయి. బట్ నిలవుండే ఛాన్సే లేదు. ఎందుకంటే మీరు చేయగానే ఇవి ఖాళీ అయిపోతాయి కాబట్టి. ఓకే. మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా గాని ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్‌ని హిట్ చేయండి. ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఆఫ్ మన అరిసెలు ఎలా ఉన్నాయో చూసేద్దామా? ఇవి చేసిన తర్వాత మీరు మాత్రం ఇది ఖచ్చితంగా అనుకుంటారండి. ఇంత అద్భుతమైన రుచితో ఈ అరిసెలు మనమే చేశామా అనే ఒక డౌట్ మీకైతే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షాక్ అయి తీరాల్సిందే. చూడండి, బయట నుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ అరిసెల్ని తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెమ్. ఎస్పెషల్లీ సిటీస్‌లో ఉన్నవాళ్ళు. ఇంకా ఓవర్‌సీస్‌లో ఉన్నోళ్ళైతే తప్పకుండా చేసే తీరాలి. మీ ఓవర్‌సీస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇది తప్పకుండా మంచి ఆప్షన్. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్ 'నిస్లాస్ కిచెన్'. బాయ్ ఎవ్రీవన్.